నమస్తే. నమస్కారం అండి. మాజీ మంత్రి వైసీపీ అప్పలరాజు వాళ్ళ కొడుకు ఏదైతే గొర్రెల కాపరిని బైక్తో చంపడం అది ఒకటి ఘటన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? వాస్తవంగా చాలా ర్యాష్ డ్రైవింగ్ వల్ల వెళ్ళి గుద్దేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అప్పలరాజు గారు చేసిన రాజకీయ నీచ క్రీడ ఏంటంటే వేరే వాళ్ళ మీద పెట్టేసి ఆ కేసు ఆ కొడుకుని తప్పించాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశాడు. అక్కడ సీసీటీవీ కెమెరాల వల్ల ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్షుల వల్ల దొరికిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం కాదు. ఎప్పుడైతే తప్పు జరిగిందో అందులో ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత కొడుకుని కాపాడుకోవాలని చెప్పి ఎవడో కూడా అనుకోకూడదు. అందులోని రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఈవేళ అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడానికి కారణం కొడుకుని కాపాడడానికి ఇంకొకరిని బలి చేయబోయాడు. తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించాడు కాబట్టి ఈవేళ ప్రభుత్వం ఆయన అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈరోజు జగన్ కూడా ట్వీట్ చేశాడు, ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అనేసి కూడా. అంటే ఇలా ఇష్టానుసారంగా ఒకరు చంపేసి ఇంకొకరి మీద పెట్టేసి వీళ్ళు హాయిగా రోడ్ల మీద తిరిగేస్తుంటే అది తప్పు కాదా? జగన్కి కళ్ళు కనపడలేదా? కనపడుతున్నాయి కదా, చెవులు వినపడుతున్నాయి కదా, ఆయన క్లియర్గా చంపేసినటువంటి వీడియో ఉంది కదా. మరి అలాంటిది కూడా చూసి తప్పుడు కేసులను ఎలా అంటాడు? ఈయన తప్పుడు మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఫ్యాక్షనిజం, గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తాడు కాబట్టి ఇవాళ అది ఇతనికి తప్పులా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇలాంటి తప్పుడు వ్యక్తులకి సపోర్ట్ చేసినందువల్ల ఈవేళ మీ పరిస్థితి ఇలా ఉంది. గంజాయి బ్యాచ్ని, గూండాలను, రౌడీలను జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగజేయాలని నిరంతరం తప్పిస్తూ రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరుస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆ పరిస్థితి దాపరించింది. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ ఎవడైతే నేరం చేశాడో నేరం చేసిన వాడిని కప్పిపుచ్చేవాడు కూడా నేరస్తుడే. కాబట్టి ఇవాళ అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. అతను తప్పు చేస్తే, అతని కొడుకు ఎలాగో తప్పు చేశాడు, అతను తప్పు చేస్తే ఆయన్ని కూడా జైలుకి పంపిస్తారు.